హలో వీవర్స్, వెల్కమ్ టు సుగుణ పాపులు పెట్టి ఛానల్. ఈరోజు మనం బ్రెడ్ హల్వా చేసుకుంటామండి. పెళ్ళిళ్ళల్లో తింటుంటాం కదా, అదే టేస్ట్తో ఇంట్లో చేసుకుంటాం. చాలా టేస్టీగా. ఇది ఎట్లా చేయాలన్నా చూస్తామా? మరి వచ్చేసేయండి రెసిపీలోకి. ముందుగా పెనం తీసుకున్నానండి. పెనంలోకి నెయ్యి వేసుకున్నాను. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ మన దగ్గర ఏముంటే అవి వేసుకోవచ్చండి. మనకి ఎంత కావాలంటే అంత వేసుకొని బాగా ఇట్లా ఫ్రై చేసుకోవాలి. నేనైతే కాజు బాదం కిస్మిస్ తీసుకున్నానండి. ఇవి మంచిగా ఇట్లా మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఇట్లా ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా కలర్ చేంజ్ అయినాయి కదా, ఇప్పుడు తీసి పక్కన పెట్టుకుంటాము. ఇప్పుడు బ్రెడ్ తీసుకున్నానండి. ఒక 10 బ్రెడ్ స్లైసులు తీసుకొని మిక్సీ జార్లో బ్రెడ్ క్రమ్స్ చేసుకుంటామండి. బాగా ఇట్లా అయినాయి. ఇప్పుడు అదే పెనంలోకి ఒక 2 స్పూన్లు నెయ్యి వేసుకుంటాము. వేసుకొని ఇప్పుడు మనం ఈ బ్రెడ్ క్రమ్స్ వేసేసుకుంటాం. ఇది బాగా తక్కువ ఫ్లేమ్ పెట్టుకొని మంచిగా కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటాం. మళ్ళీ కొద్దిగా నెయ్యి వేసుకున్నానండి. మధ్యలో నెయ్యి వేసుకున్నామంటే ఇది బాగా కలర్ వస్తుంది మాడకుండా. బాగా బ్రౌన్ అయ్యేంత వరకు ఇట్లనే బాగా ఫ్రై చేసుకుంటాం. చూడండి కలర్ వచ్చింది కదా, ఈ కలర్ వచ్చేంత వరకు బాగా మీడియం ఫ్లేమ్ పెట్టుకొని, తక్కువ ఫ్లేమ్ ఉంటే మంచిగా ఇట్లా ఫ్రై అవుతుంది. ఇది తీసి పక్కన ప్లేట్లో పెట్టుకుంటాము. అదే పెనం పెట్టుకొని 1 కప్ వాటర్ వేసుకుంటామండి. అదే కప్పుతో 1 కప్పు షుగర్ వేసుకుంటాము. చక్కెర వచ్చేసి బాగా ఇట్లా మునగాలండి వాటర్లో. ఈ రేంజ్లో వేసుకోవాలి. షుగర్ మన ఇష్టం, హెచ్చు తక్కువలు వేసుకోవచ్చు. ఇప్పుడు ఇది నురుగు వస్తుంది, మనకు పాకం ఏం లేదండి దీనికి. బాగా ఇట్లా అంతా కరిగిపోయిందంటే చక్కెర మనం బ్రెడ్ వేసేసుకోవచ్చు. వేయించి పెట్టుకున్నాం కదా బ్రెడ్, ఆ బ్రెడ్ క్రమ్స్ వేసేసుకొని బాగా ఇట్లా కలుపుకోవాలి. పాకం వచ్చేసి పెట్టకూడదండి, తీగ పాకం అట్లా పెడితే గట్టిగా అయిపోతుంది. ఓన్లీ కరిగిందంటే మనం ఇట్లా బ్రెడ్ వేసేసి బాగా ఇట్లా కలుపుకుంటూ ఉండాలి. బాగా ఇట్లా గట్టిగా అయ్యేంత వరకు కలుపుకోవాలండి. ఆరిపోయిందంటే ఆటోమేటిక్గా గట్టిగా అయిపోతుంది. మంచిగా మన బ్రెడ్ హల్వా రెడీ అయిపోయింది. మీరు ఇట్లనే ట్రై చేయండి. చాలా టేస్టీ బ్రెడ్ హల్వా ఇంట్లోనే చేసుకొని తినండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. పైన ఇలాచి గింజలు వేసానండి, బాగుంటాయి అవి నోటికి తగులుతూ ఉంటే. ఓకే వ్యూవర్స్, బాయ్.